హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవాళ వీడియోలో బజ్జీలు, టమాటా బజ్జీలు ఎలా చేయాలో తెలుసుకుందాం. బజ్జీలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికీ ఇష్టమే. నేనైతే ఇక్కడ శనగపిండిలోకి కొంచెం సోడా పొడి, రుచికి తగినంతగా ఉప్పు కూడా వేసుకొని బాగా ఒకసారి కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నంత విధంగా బాగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకండి. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. అలాగే కొంచెం వాము కూడా వేసుకొని మరొకసారి కలుపుకున్న తర్వాత ఆల్రెడీ నేను పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత బజ్జీలు వేసుకోవాలి. కొంతమంది బజ్జీలు వేస్తే గుండుగా వేస్తారు, అంటే కొంచెం ఇదివైతే బయట వేస్తున్నట్టుగా అనిపించవు. సో అలా వేసి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిమిరపకాయ బాగా కాలిన తర్వాత అది తింటే కొంచెం కారం కూడా తక్కువగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, గుండుగా వేయకుండా ఇలా వేయడానికైతే ట్రై చేయండి. అలాగే ఇదే శనగపిండిలోకి నేను కొంచెం కారం పొడి కూడా వేసుకొని టమాటా బజ్జీ కూడా వేసుకుంటున్నాను. టమాటా బజ్జీ ఇలా బాగా కాలిన తర్వాత పక్కకు తీసుకోవడమే. బజ్జీలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి, అందరికీ ఇష్టమే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా బజ్జీ మిరపకాయల్లోకి ఆనియన్స్, కొంచెం లెమన్ కూడా వేసుకొని తింటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.